సుజనా చౌదరికి మందకృష్ణ మాదిగ మద్దతు ఇచ్చారు. అనంతరం పశ్చిమ రోడ్ షోలో సుజనా చౌదరి మందకృష్ణ మాదిగ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. మందకృష్ణ మాదిగ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనారోగ్య సమస్యలను కష్టపడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్నారు. కులమతాలకు ఇంటికి పరిమితం చేయాలని అన్నారు. పశ్చిమలో సరైన వస్తువులు మౌలిక సదుపాయాలు లేవని, మార్పు రావాలంటే సరైన నేతను ఎంచుకోవాలని కోరారు. రాజకీయ సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చని, అభివృద్ధి చేయగలిగే సత్తా నాకుందని సుజనా అన్నారు. జాతి హైకు రావాలనుకుంటే ఖచ్చితంగా మనల్ని నట్టేట మంచిగా మోసం చేసిన జగన్ ఓడించండి, చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన కూటమిని గెలిపించండి. అందులో భాగంగా సుజనా చౌదరి అన్న ఇక్కడ ఉన్నాడు కాబట్టి, అందులో భాగంగా సుజనా చౌదరి ఉన్నాడు కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నా, ఎంఆర్ఎస్ ఉద్యమం మొదలైన రోజు నుంచి అన్న నాకు ఒక తోడుగా, నీడగా, పెద్దనగా నాకు అండగా నిలబడ్డాడు. నేను చెప్తున్నా వ్యక్తిగత అవసరం, ఇబ్బందులు ఉంటే కుటుంబంలో అన్నగా చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. ఆత్మసాక్షి చెప్తున్నా, నేను అన్న కోసం వచ్చాను కాబట్టి చెప్పడం కోసం చెప్తాను. మీ బిడ్డనే నేను ఎక్కడన్నా పోతే నాకు బస్సు ఛార్జీలు ఇచ్చే వాళ్ళు మానవాళ్ళే, ట్రైన్ ఛార్జ్ ఇచ్చే వాళ్ళు మానవాళ్ళే, అదే సమయంలో డీజిల్ బస్సులు మానవాళ్ళే. ఆయా సందర్భాలు ఇబ్బందులు ఉంటే శ్రేయోభిలాషుల దగ్గరికి వెళ్ళాలంటే నాకు సుజనా చౌదరిని గుర్తుకొస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నాకు కుటుంబానికి కూడా ఇబ్బందులు ఉంటే నాకు సాయం చేశాడు. అట్లనే జాతి ఉద్యమానికి కూడా అండగా నిలబడ్డాడు. అంటే ఆయన పేరుకు పెద్ద కులం అంటారు, పేరుకు పెద్ద పెట్టుబడిదారు అంటారు, కానీ పెద్ద మనసు ఉన్న మనిషి, మానవత్వం మనిషి అనేది కూడా నేను మర్చిపోతాను. నేను సవినంగా కోరుకుంటూ, అన్న గెలిస్తే మీ బిడ్డగా, మీ అన్నగా నన్ను గెలిపించినట్టే, అన్న గెలిస్తే మీ కుటుంబంలో ఒక సభ్యుడు గెలిచినట్టే, అన్న గెలిస్తే నేను గెలిచినట్టే, అన్న గెలిస్తే మీ కుటుంబంలో మీరు గెలిచినట్టే. ఆ విధంగా మీకు చేసేస్తున్న అవసరం